హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. ఈ ఛానల్లో మనం తినే ప్రతి ఐటెం యొక్క న్యూట్రిషన్స్, వాటి బెనిఫిట్స్, ప్లానింగ్ ఫర్ హెల్దీ రెసిపీస్, కుకింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. ఈరోజు మనం కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక చిన్న ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. డ్రై చిల్లీస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 3 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న కర్రీ లీవ్స్ యొక్క పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత మనం బాయిల్డ్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ మనకి కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. కరివేపాకు న్యూట్రిషన్స్ అండ్ బెనిఫిట్స్ టు బీ కంటిన్యూడ్ పార్ట్ 2. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.